పక్కింట్లో పోరంటే పండగంత సంబరం అంట. 2 నెలల క్రితం ఈ రెసిపీ మా వారు నాకు షేర్ చేసి, చూడగానే తినాలనిపిస్తుంది, ఒకసారి చెయ్యవా అని అప్పుడు అడిగారు. ఇప్పటి వరకు చేసిందే లేదు. ఇప్పటికైనా చేయలేదనుకోండి, మా పక్కింటోళ్ళకి సంబరం మొదలైపోద్దని ఇవాళ ముహూర్తం పెట్టాను ఈ రెసిపీకి. 2 టమాటోల్ని బాయిల్ చేసేసి, పీల్ తీసేసి మెత్తగా ప్యూరీ చేసేసుకొని, ఆ ప్యూరీలో 2 కప్పుల వరకు గోధుమ పిండి, సాల్ట్, అలాగే కొంచెం పాలు వేసి ఇలా సాఫ్ట్గా కలిపేసి పక్కకు పెట్టుకొని 10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని చిన్న చిన్న ఉండలు చేసుకొని చపాతీలాగా రుద్దేసుకొని ఫోల్డ్ చేసుకొని మళ్ళీ చపాతీ రుద్దుకున్నాము అంటే చపాతీ చాలా సాఫ్ట్గా వస్తుంది, బాగా పొంగుతుంది. ఇప్పుడు ఒక ప్లేట్లో సాల్ట్, కారం, పసుపు వేసుకొని అందులో 2 ఎగ్స్ వేసి బాగా బీట్ చేసేసుకొని ముందుగా మనం రెడీ చేసుకున్న చపాతీని ఎగ్లో 2 వైపులా కూడా ఒకసారి డిప్ చేసేసుకొని పెనం వేడైన తర్వాత అందులో ఆయిల్ వేసుకొని చపాతీని 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకున్నాము అంటే చాలా సాఫ్ట్గా అలాగే టేస్టీగా ఉండే ఎగ్ చపాతీ రెడీ.